మాజీ జోగి రమేష్ భూ కబ్జా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పెడన నియోజకవర్గంలో 30 ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించే ప్రయత్నం చేశారని జోగి రమేష్ పై అభియోగాలు వస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ తో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ సహా పలువురు సబ్ రిజిస్ట్రార్లు జతకట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భూమిని ఆక్రమించారని రంగబాబు అనే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. మంత్రి అనఘానిని కలిసిన తన ఆవేదన చెప్పుకున్నాడు. జోగి రమేష్ బాధితుడు, ఇక అక్రమాలకు సహకరిస్తే సహించేదే లేదంటూ బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ కు ఫోన్ చేసి మంత్రి అనఘాని సీరియస్ అయ్యారు. జోగి రమేష్ పై సిఐడికి ఫిర్యాదు చేస్తామని బాధితుడు రంగబాబు అంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, జోగి రమేష్ భూ కబ్జా వ్యవహారాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే కనుక జోగి రమేష్ చేసిన రాజకీయాలు కానీ అక్రమాలు కానీ అన్ని ఒక్కొక్కరుగా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే పెడ నియోజకవర్గంలో దాదాపు 30 ఎకరాలకు సంబంధించిన దొంగ దస్తావేజులతో సృష్టించి జోగి రమేష్ విషయం చేయడానికి యత్నించాలని కూడా అభియోగాలు కూడా ఏర్పడ్డాయి. అదే ఇదే అంశంలో చూసుకుంటే కనుక బొట్టిమిల్లి గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి ఈ రోజు సెక్రటరియట్ లో అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి జోగి రమేష్ మీద సబ్ రిజిస్టర్ ఐజీ రామకృష్ణ మీద అలాగే శ్రీనివాసు తర్వాత ఇబ్రహీంపట్నం రిజిస్టర్ వచ్చి నాగేశ్వర వీళ్ళ ముగ్గురు మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కనుక ఇతను ఈ ఫిర్యాదులు చూసుకుంటే కనుక దాదాపుగానే ఈ గ్రామానికి చెందిన ఏదైతే ఉందో పెడ నియోజకవర్గంలో భూములు మాజీ మంత్రి భూ కబ్జాలు చేస్తున్నారంటూ చిన్నగొల్లపాలెం పరిధిలో ఉన్న భూములను ఇప్పటికే దాదాపు వివాదాలకు లాగి అవన్నీ కూడా అంటే నిషిద్ధ భూముల జాబితాలోకి ఎక్కించారు, కలెక్టర్ తో మాట్లాడనేది కూడా ఇతని మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక మాకున్న 30 ఎకరాలు కూడా జోగి రమేష్ అంచుడు శ్రీనివాస్ రెడ్డి కొంతమంది ఇతరులు కలిసి దొంగ దోస్తాలు సృష్టించడం కూడా తయారు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ స్టాంప్ డ్యూటీకి సంబంధించి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అయితే ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, బొట్టమూరు సబ్ రిజిస్టర్ కె శ్రీనివాసు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు వీళ్ళందరినీ కూడా అంటే సబ్ రిజిస్టర్లు అందరినీ కలిపి ఇతను ఇవన్నీ అరాచక సృష్టిస్తున్నారనే ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇతను జోగి రమేష్ మీద గతంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే ఉందో అమ్మాపురం గ్రామంలోనూ అగ్రిగోల్డ్ భూవేదం తర్వాత వచ్చేటప్పుడు విజయవాడ వచ్చాడు విద్యాధరపురంలో ఉన్న భూమి వివాదంలో కానీ ఇప్పుడు చూసుకున్న ఈ మూడింటి మీద కూడాను కేసు నమోదు చేయాలనేది డిమాండ్ చేస్తారని సిఐడి ఫిర్యాదు చేస్తారనేది కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇది కనిపించి ఇప్పుడు బయటపడి మూడు విషయాలు ఈ కాకుండా ఇంకా చాలా వరకు దాదాపు 1000 నుంచి 2000 కోట్లు దాదాపుగా భూములు కబ్జా చేశారనేది కూడా ఆరోపణలు వెళ్ళొస్తున్నాయి. ఏమని రైట్, థ్యాంక్ యూ. నా దగ్గర గతంలో 15 లక్షలు అక్రమంగా అన్యాయంగా నా భూమిని డిస్ప్యూటేషన్లో పెట్టేసి 15 లక్షలు తీసుకోవడం జరిగింది. దీనిపై విచారణ జరిపి చేయమని డీజీపీ గారికి, డిఐజీ గారికి ఈ మాజీ మినిస్టర్ జోగి రమేష్ పై అతని అనుచరుడు ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డిపై నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు జరుగుతున్న భూ కుంభకోణం సుమారు మా భూమి 30 ఎకరం పొలం కాకుండా మా చిన్న తాతగారి భూములు కూడా 40 ఎకరం పొలం వాటిలో కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారండి. ఇదంతా కూడా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. అయితే ఇది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి జోగి రమేష్ గారికి ప్రధాన అనుచరుడిగా ఉండి ఈ భూములకి ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలని చూస్తానని చెప్పి మేము డీజీపీ గారిని కలిసి ఈ జోగి రమేష్ గారిపై శ్రీనివాస్ రెడ్డిపై కంప్లైంట్ గతంలో ఇచ్చాం. దానిపై ఇప్పటివరకు కూడా ఎటువంటి విచారణకు కానీ జరగలేదండి. నా దగ్గర గతంలో 15 లక్షలు అక్రమంగా అన్యాయంగా నా భూమిని డిస్ప్యూటేషన్లో పెట్టేసి 15 లక్షలు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్